సంక్రాంతి పండుగకు అధిక రద్దీ ఉండటంతో 152 అదనపు రైళ్లను నడుపుతామని తెలిపారు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, విజయవాడ, తిరుపతి లాంటి అనేక ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయన్నారు. కొన్ని రైళ్లకు హైటెక్ సిటీ, చర్లపల్లి స్టేషన్లలో అదనపు స్టాపులు కూడా ఏర్పాటు చేశామన్నారు. 20వ తేదీ వరకు ట్రైన్స్ అందుబాటులో ఉంటాయంటున్న దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్తో హరిత ఫేస్ టు ఫేస్. సంక్రాంతి పండుగ అంటేనే సొంతూరులో జరుపుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ఆశపడుతుంటారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు జంటనగర్ నుంచి పెద్ద ఎత్తున ఏపీ కావచ్చు, తెలంగాణలోని వివిధ జిల్లాలకు ఇక్కడి నుంచి వెళ్తుంటారు. అయితే వీరికి తగ్గట్టుగా ఇటు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ట్రైన్స్ని నడుపుతోంది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మనతో మాట్లాడడానికి దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ గారు ఉన్నారు. సార్, సంక్రాంతి అంటే చాలు ట్రైన్స్ కావచ్చు, రైల్వే స్టేషన్స్ చాలా బిజీగా కనిపిస్తాయి. ఆ రద్దీకి తగ్గట్టుగా ఈసారి ఎన్ని స్పెషల్ ట్రైన్స్ నడుపుతున్నారు? అదే సంక్రాంతి అంటే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ డెఫినెట్గా ఆ ట్రైన్ ద్వారానే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఆ డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని చాలా స్పెషల్ ట్రైన్స్ని అనౌన్స్ చేశాం. ఈసారి ప్రస్తుతానికి 152 స్పెషల్ ట్రైన్స్ని అనౌన్స్ చేశాము. ఈ స్పెషల్ ట్రైన్స్ కాకుండా మనకు రెగ్యులర్గా కూడా వందల కొద్దీ సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో రెగ్యులర్ ట్రైన్స్ కూడా, మెయిల్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్, సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ రన్ అవుతూ ఉంటాయి. ఇది కాకుండా కూడా చాలా స్పెషల్ ట్రైన్స్ని త్రూ అవుట్ ఇయర్ కూడా మేము రన్ చేస్తూ ఉంటాం, ఎక్కడైతే డిమాండ్ ఉంటుందో ఆ రూట్లలో. సో అలా ఒక 600కు పైగా స్పెషల్ ట్రైన్స్ ఏదైతే రెగ్యులర్గా ఆల్ ఓవర్ ఇండియా రన్ అవుతాయో, ఇటు ఆంధ్ర వైపు కావచ్చు, సౌత్ ఇండియా, నార్త్ ఇండియా వైపు, ఆ 600 ట్రైన్స్ను కూడా ఎక్స్టెండ్ చేసి పండుగ సీజన్లో వాటిని కూడా రన్ చేయడం జరుగుతూ ఉంది. సార్, ఇప్పుడు ఎక్కువగా మనకు లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ అంటే ఏపీ వైకి వెళ్ళేవి చాలా వరకు రద్దీ ఉంటుంది. ఆ రద్దీని తట్టుకోవడానికి ముఖ్యంగా మీరు ఎట్లాంటి ట్రైన్స్ని ఎక్కువగా ఆపరేట్ చేస్తున్నారు? జనరల్ బోగీస్ కూడా ఉంటాయి వీటిలో, అంటే రిజర్వేషన్ చేసుకోవచ్చు, జనరల్గా కూడా వెళ్ళొచ్చు. ఇవన్నీ స్పెషల్ ట్రైన్స్ జంట నగరాల నుంచి మేజర్గా ఆంధ్ర వైపు, కోస్టల్ ఆంధ్ర వైపు, అంటే విజయవాడ కావచ్చు, నర్సాపూర్, అలాగే శ్రీకాకుళం, కాకినాడ, విజయవాడ, తిరుపతి, ఇలా వీటిని కనెక్ట్ చేస్తూ చాలా స్పెషల్ ట్రైన్స్ కోస్టల్ ఆంధ్ర వైపు వేసాము. అంతేకాకుండా ఆల్ ఓవర్ ఇండియా కూడా చాలా ట్రైన్స్ రన్ అవుతున్నాయి. ముఖ్యంగా జంట నగరాల నుంచి తిరుపతికి డిమాండ్ ఉంటుంది. తిరుపతి, షిరిడి మధ్యలో కూడా చాలామంది వెళ్తూ ఉంటారు. వాటిని కనెక్ట్ చేస్తూ కూడా స్పెషల్ ట్రైన్స్ వేయడం, ఇలా పండుగను దృష్టిలో పెట్టుకొని వీటిని చేయడం జరుగుతుంది. అదే అంటే మనకు రెగ్యులర్గా వచ్చేసి గోదావరి ఎక్స్ప్రెస్ ఉంటుంది, గౌతమ్ ఎక్స్ప్రెస్ ఉంటుంది, ఈస్ట్ కోస్ట్ ఉంటుంది, ఫలక్నుమా, ఇవన్నీ కూడా 60 days బిఫోరే రిజర్వేషన్స్ ఓపెన్ అవుతాయి కాబట్టి అవి ముందే ఫుల్ అయిపోయాయి. సో ఇలా డిమాండ్ ఎక్కువ ఉన్న ఈ ప్రాంతాలకి స్పెషల్ ట్రైన్స్ని మేము రెగ్యులర్గా అనౌన్స్ చేస్తూ ఉన్నాము. ప్రస్తుతానికి అంటే విజయవాడని కనెక్ట్ చేస్తూ, కాకినాడని కనెక్ట్ చేస్తూ, అలాగే నర్సాపూర్ని కనెక్ట్ చేస్తూ, ఈ కోస్టల్ ఆంధ్రలో ఇంపార్టెంట్ టౌన్స్ కనెక్ట్ చేస్తూ ఈ స్పెషల్ ట్రైన్స్ని రెగ్యులర్గా అనౌన్స్ చేస్తూ ఉన్నాం. ఇలా రెగ్యులర్గా చేస్తూ ప్రస్తుతానికి ఒక 150కి పైగా వాటిని అనౌన్స్ చేశాము. డిమాండ్ని అంచనా వేసుకొని ఎప్పటికప్పుడు మేము స్పెషల్ ట్రైన్స్ పెడతా ఉన్నాం. సార్, ఇటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ పనులు జరుగుతున్నాయి కదా, ఇక్కడ సాధారణ రోజుల్లో ఎన్ని ట్రైన్స్ వస్తాయి? ఇప్పుడు ఫెస్టివల్ సందర్భంగా ఎన్ని ట్రైన్స్ ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నారు? మిగతా ప్రధాన స్టేషన్స్లో రద్దీ ఎట్లా ఉండే అవకాశం ఉంది? అది సికింద్రాబాద్లో ఎవ్రీడే దాదాపు 150కి పైగా ట్రైన్స్ని రన్ చేస్తూ ఉంటాం. మళ్ళీ దాంతోపాటు ఎంఎంటీఎస్ ట్రైన్స్ కూడా చాలా రన్ అవుతూ ఉంటాయి. సో ఆల్రెడీ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎక్కువ మొత్తంలో ప్రయాణికులు వస్తే ఇబ్బందికరంగా కూడా ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంతకుముందు చాలా ట్రైన్స్ని పర్మనెంట్ బేసిస్లో సికింద్రాబాద్ నుంచి వేరే టర్మినల్స్కి తరలించాం. ఫర్ ఎగ్జాంపుల్ చెర్లపల్లికి వచ్చేసి అంటే మద్రాస్ ఎక్స్ప్రెస్ కావచ్చు, గోరఖ్పూర్, ఇలాంటివి కొన్నిటిని షిఫ్ట్ చేసాం పర్మనెంట్ బేసిస్లో. అలాగే టెంపరీగా కూడా చాలా ట్రైన్స్ని మేము షిఫ్ట్ చేయడం జరిగింది. సో అంటే ఇక్కడ సికింద్రాబాద్ స్టేషన్లో బర్డెన్ తగ్గించేందుకు, అందులో ఈ సంక్రాంతి సీజన్లో ఎక్కువ మొత్తంలో స్పెషల్ ట్రైన్స్ సికింద్రాబాద్ నుంచి ఇంతకుముందు అనౌన్స్ చేసేది ఇప్పుడు చాలా తక్కువ సికింద్రాబాద్ నుంచి చేస్తూ మిగతా స్పెషల్ ట్రైన్స్ అన్నిటినీ కాచిగూడ కావచ్చు, నాంపల్లి, చెర్లపల్లి, లింగంపల్లి, వికారాబాద్, వీటి నుంచి అనౌన్స్ చేశాం. సో అంతేకాకుండా స్పెసిఫిక్గా ఈ పండుగను పురస్కరించుకొని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో అది రెగ్యులర్గా ఎంఎంటీఎస్ ట్రైన్స్, సబర్బన్ ట్రైన్సే ఆగుతాయి. ఈ మెయిల్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్, లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ ఆగవు. సో ఈ పండుగను పురస్కరించుకొని ఒక 16 మెయిల్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్, రెగ్యులర్ ట్రైన్స్ని కూడా అక్కడ టెంపరీగా హాల్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఒక 11 ట్రైన్స్కి చెర్లపల్లిలో అంటే గౌతమి ఎక్స్ప్రెస్ కావచ్చు, సింహపురి కావచ్చు, అలాగే గరీబ్ రథ్, ఇలాంటి ట్రైన్స్కి చెర్లపల్లిలో కూడా టెంపరీగా హాల్ట్ ఇచ్చాము. కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే జంట నగరాల్లో సెంటర్లో ఉండే ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్స్ లాంటి సికింద్రాబాద్ పైన రద్దీ తగ్గుతుంది. దానికి తోడు ఇప్పుడు కోస్టల్ ఆంధ్ర వైపు ఏవైతే మేము స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేసామో అవన్నీ కూడా మేజర్లీ అంటే చెర్లపల్లిని టచ్ చేస్తూ సికింద్రాబాద్ మీదుగా బేగంపేట,
అలాగే హైటెక్ సిటీ, లింగంపల్లి, ఫర్దర్గా వికారాబాద్ వైపు కూడా చేసాం. సో దట్ ఇక్కడ జంట నగరాలకు సంబంధించి ఇంపార్టెంట్ స్టేషన్స్ అన్నిటిని కూడా టచ్ చేస్తే అక్కడక్కడి ప్రాంతం వాళ్ళు ఆ నియర్ బై స్టేషన్కి వెళ్ళి ట్రైన్ జర్నీ చేసేందుకు అవకాశం ఉంటుంది. సార్ ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు ఏవైతే స్పెషల్ ట్రైన్స్ ఉన్నాయో వెళ్ళేదే కాకుండా రిటర్న్ ట్రాఫిక్ కూడా హైదరాబాద్ కావచ్చు జంట నగరాలకు వస్తుంటారు. ఈ ట్రైన్స్, స్పెషల్ ట్రైన్స్ ఎన్ని రోజుల వరకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది? అదే ఈ స్పెషల్ ట్రైన్స్ అన్నీ కూడా అంటే టు అండ్ ఫ్రో, అప్ అండ్ డౌన్ అనౌన్స్ చేయడం జరిగింది. ప్రతి పేరు ఏదైతే అంటే ఇక్కడ నుంచి బయలుదేరుతుందో దానికి రిటర్న్ జర్నీ కూడా ఉంటుంది. సో ఇలా పండుగ అయిన తర్వాత కూడా అప్ టు 21 జనవరి వరకు కూడా ఈ ట్రిప్స్ని అంటే రిటర్న్ ట్రిప్స్ని కూడా ప్లాన్ చేయడం జరిగింది. సో దాన్ని గమనించి ట్రైన్ బుకింగ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్. ఓవరాల్గా అయితే ఈ సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే దాదాపు 150కి పైగా ప్రత్యేక అదనపు రైళ్లను నడుపుతోంది. అయితే దీంతో పాటు ఇటు రిటర్న్ ట్రాఫిక్ ఉండే నేపథ్యంలో దాదాపు జనవరి 20 తారీఖు పైగా కూడా ఈ ట్రైన్స్ అన్ని కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా బుకింగ్ కాకుండా మేజర్గా రైల్వేకి సంబంధించిన యాప్స్లోనే కావచ్చు, వెబ్సైట్లో టికెట్స్ కన్ఫర్మేషన్ చేసుకోవాలని కూడా ప్రయాణికులకు రైల్వే అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరా పర్సన్ వినోద్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.